మీ అమ్మగారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిలాగా కళకళలాడుతూ మన సాంప్రదాయాన్ని గౌరవించే అమ్మాయి అంటే ఒప్పుకుంటారు కానీ ఇలా గీతలో పీతలంటే ఒప్పుకోరు. శ్రీ మహాలక్ష్మి మన సంప్రదాయం అంటే ఎలా సాధ్యం అంకుల్? ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈ గీతకే శ్రీ మహాలక్ష్మిలా గెటప్ వేసి సెటప్ చేసి తీసుకొచ్చేయి. ఓకే అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ ప్లీజ్, మిస్ గీత గదిలో ఉందండి. గీత గీత పుట్టింటికి వెళ్ళండి. పుట్టింటికే? అంటే వాళ్ళ సొంతూరు వెళ్ళింది అనమాట. అవునండి, ఎందుకు వెళ్ళింది? పురిటికి వెళ్ళిందండి. మై గాడ్, మళ్ళీ ఎవరండి మీరు? నాకు తెలియకుండా గీత పురుడు రావడం ఏంటండి? అదేనండి, వాళ్ళ రాణికి పురుటి నొప్పులు వస్తున్నాయని ఫోన్ వస్తే. రాణి ఎవరండి? మీ గీత ప్రేమగా పెంచే కుక్క పిల్లండి. కుక్క పిల్లకి పురుడు రావడం ఏంటి, గీత పిల్ల అక్కడ కూర్చోవడం ఏంటండి? మీ గీత దగ్గరుండి పురుడి పోస్తే తప్ప ఆ కుక్క పిల్లకు పురుడవదేమోనండి. చూడండి, మా క్లాసు టైం అయింది, మేము వెళ్ళొస్తాం. దయచేసి ఏమనుకోకండి. రావేస్తామండి, పదవే త్వరగా. అనుకోవడానికి ఏముందండి? ఆ మాయదారి కుక్క పిల్లకు ఇప్పుడే పురుడు రావాలా? గీత వెళ్ళి ఇప్పుడే అక్కడ కూర్చోవాలా? ఇప్పుడు మా అమ్మకి ఏ సమాధానం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఏమండి, ఇది మీకే న్యాయంగా ఉందా? ఉద్యోగం ఉందని పేపర్లో వేశారు, పైగా ఇంటర్వ్యూ రమ్మని కూడా రాశారు. తీరా మా ఊరు నుంచి ఊరు వచ్చాక ఆ ఉద్యోగం ఎవరో ఎమ్మెల్యే గారు బావమరిది గారు తమ్ముడు కూతురికి ఇచ్చానంటే ఇదే న్యాయం అండి? ఇది న్యాయమేనా? ఏం చేయమంటావమ్మా, పై నుంచి ఆర్డర్స్ అలా వచ్చాయి. వచ్చి ఇచ్చాడమేనా? నా క్వాలిఫికేషన్స్ చూసి కూడా మీరు ఎన్నున్నా రికమెండేషన్ లేదే ఉద్యోగం రాదమ్మా. మీ హాస్టల్ ముందు నిరాహార దీక్ష చేసినా కూడా ఉద్యోగం రాదంటారా? రాదు. మరి వేరే ఉద్యోగం ఖాళీ అవుతుంటారా? ఏం ఖాళీ కాదు. మరి మీ ఉద్యోగం ఇప్పుడు ఖాళీ అవుతుంది ఎందుకు? ఏం లేదు, మీ సీట్ నేను ట్రై చేద్దామని. మీ అమ్మగారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిలాగా కళకళలాడుతూ మన సాంప్రదాయాన్ని గౌరవించే అమ్మాయి అంటే ఒప్పుకుంటారు కానీ ఇలా గీతలో పీతలంటే ఒప్పుకోరు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. మేడం మేడం మేడం, చూడండి. ఎందుకు చూడాలి? ఎందుకంటే మీతో నాకు చాలా ముఖ్యమైన పని ఉంది కాబట్టి. నాకు మీతో పనేం లేదు, నేను చూడను. మీరు మరీ అంత పొలవరిచినట్టు మాట్లాడితే ఎలాగండి? అవును, మీరు అక్కడికి వచ్చిన ఉద్యోగం కోసమే కదండి? మీరు ఎలాగో వచ్చారు కాబట్టి మీకు అభ్యంతరం లేదని నేను మాట చెప్తానండి. ఉద్యోగం నేను ఇస్తాను. ఏమిటా ఉద్యోగం? ఏం లేదండి, వెరీ సింపుల్. మీరు కొంతకాలం పాటు నా ప్రియురాలుగా నటించాలి. చూడు మిస్టర్, ఒళ్ళు ఎలా ఉంది? ఒంటికి ఏమన్నా బాగుంది. ఇదిగో, నాకు నీ ఉద్యోగం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మర్యాద ఇక్కడ చూడు. ఒకవేళ నేను వెళ్ళకపోతే మీరు ఏం చేయగలరు? ఇదిగో, ఆ కానిస్టేబుల్ పిలిపించి నీ కాళ్ళు విరక్కొట్టిస్తా. కాళ్ళు విరక్కొట్టిస్తే చేతులు ఉన్నాయి కానీ. ఇదిగో పెళ్ళాం, మర్యాద వెళ్ళి కార్లో కూర్చో. ఏమిటి పెళ్ళం? అవును, నా పెళ్ళానవే, మర్యాద వెళ్ళి కార్లో కూర్చోలేదా? ఒళ్ళు బాగానే ఉంది చెప్పగా మర్యాద రాదు. ఏమిటయ్యా కలట పడుతున్నారు? మీరు చకచగా చెప్పండి, నేను టకటగా రాసేసుకుంటాను. చెప్పుడు గారు, కరెక్ట్ టైంకి వచ్చారండి. ఇవి నా భార్య అండి. ఓహో, ఇది భార్యాభర్తల కేసా? అవునండి, 3 మాసాల నుంచి మధ్యప్రభుత్వంతో చాలా బాధపడుతుందండి. అందులో అమావాస్య కదండి, మరీ ఉధృతంగా ఉందండి. అవును కదా మరి. ఈవిడ ఈ విధంగా రోజు బదాన్ని పట్టం, ఈవిడ వెంట నేను పట్టం, ఇంట్లో తీసుకెళ్ళి పెట్టడం, ఇది నా అర్థం అయిపోయిందండి. కాదు కానిస్టేబుల్ గారు, ఈయన చెప్పేదంతా అబద్ధం. ఈ నా భర్త కాదు, నేను ఆయన భార్య కాదు, నాకు పిచ్చిలేదు. కావాలంటే నా మెళ్ళ మంగళసూత్రం కూడా చూడండి. అవును, మంగళం లేదు. ఇది పాయింట్. ఏంటంటే పాయింట్ అసలు వాళ్ళ ఒంటి మీద గుడ్డల సంగతి సరిగ్గా తెలియదు కల్పించాలకి ఇక మెల్ల మంగళసూత్రం దగ్గర ఏం తెలిసింది చెప్పండి. అందుకే ఆ మంగళసూత్రం తీసి జాగ్రత్త గాడి లాకర్లో పెట్టారు. ఇది పాయింటే. పాయింట్ ఇతను చెప్పేదంతా అబద్ధం. నాకు ఉద్యోగం ఇస్తాను రమ్మన్నాడు, నేను రానన్నాను, అందుకని ప్లేట్ పెరేస్తున్నాడు. మిస్టర్, ఎందుకయ్యా ప్లేట్ పెరేస్తున్నావు? కానిస్టేబుల్ గారు, చేసుకున్న పాపానికి కట్టుకున్న నేరానికి ఎన్ని ప్లేట్లని పెరాయించాలి, ఎన్ని కప్పులని కడగాలి. 3 మాసాల నుంచి ఈ భార్యని కాపాడుకోవడం కోసం ఎంత గుండెలు బాధ కొట్టున్నాడు మీకేం తెలుసు? అబ్బా, ఇది పాయింట్. చెప్పండి బాబు, నా గుండెలు తరుగుపోతున్నాయి. చూసేది ఒక పవిత్ర భారతీయుని పట్టపగలు ఒక రౌడీ అలర్ట్ చేస్తుంటే మన దేశం, మన జాతి చెప్పగా నా గుండె తరుగుపోతుంది. ఏంటండి ఇది? అసలు మీకు ఎన్ని గుండెలు? నేను చెప్తాను మీ గుండె తగ్గిపోయి, ఆవిడ చెప్తాను మీ గుండె తగ్గిపోతే అసలు అర్థం ఏంటి? మిస్టర్, మీరేం కంగారు పడకండి. ఇదిగో, ప్రతి కానిస్టేబుల్ కి 10 కళ్ళుంటే ఈ టీ ముహూర్తానికి 100 కళ్ళు ఉన్నాయి. నాకు అంతా అర్థమైపోయింది. ఏంటండి ఖచ్చితంగా మీ భార్య. అంతే కదా? ఇది మీ కారేగా? అవునండి, మీ కారులో తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. నమస్కారం దుర్ముహూర్తం గారు. నమస్కారం. మా కుటుంబాన్ని కాపాడారు. ఈ మేలు జన్మలో మర్చిపోయాను. మీరు చేసుకోండి. ఏమిటో మొగుళ్ళు వదిలేసి పారిపోతున్న పిల్లల్ని తీసుకొచ్చి మొగుళ్ళు కప్పి చెప్పటం,
పిల్లలు వదిలేసి తిరుగుతున్న మొగుళ్ళని తీసుకొచ్చి పిల్లలకి అప్పచెప్పటం ఏమిటో ఈ మధ్య నాకు అన్ని ఇలాంటి కేసులే తగులుతున్నాయి. చూడండి, ఈ మధ్య దేశంలో రేప్ కేసులు ఎక్కువ అవటం వల్ల మీరు నన్ను అనుమానిస్తున్నారు. అది నిజమే అనుకోండి, కాకపోతే నిజానికి నేను అలాంటి మనిషిని కాదండి. మరి ఎందుకు ఇంత దౌర్జన్యంగా ప్రవర్తించారు? ముందు మర్యాదగానే ప్రవర్తించాలనుకున్నాను, కాకపోతే మీరేదో గొడవ చేసేసరికి నేను కాస్త అడుగులో ప్రవర్తించాను. ఐ వెరీ సారీ. అసలు మ్యాటర్ ఏమిటంటారండి, అనుకోకుండా ఈ మధ్య మా అమ్మగారు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. ఆమెకు నేను ఒక్కనే కొడుకుని. నా పెళ్లి వెంటనే జరిపించాలని అడుగు కుతూలు పడుతున్నారు. ఎవరితో? మీతో కదనుకోండి, గీతని నా క్లాస్మేట్, నా ప్రియురాలు, ఆవిడతో నా పెళ్లి జరిపించాలని. కాకపోతే అనుకోకుండా మా అమ్మగారి హార్ట్ అటాక్ రావటం, అదే సమయానికి గీత ఊళ్ళో లేకపోవడం జరిగింది. ఎలాగైనా మీరు గీతలో నటించి నాకు ఈ గంధం గట్టెక్కించారంటే. నీ ప్రియురాలుగా నటించడం నాకు ఇష్టం లేదు అని అంటే? మీకు నటించడం ఇష్టం లేకపోతే నేనేం చేయగలను చెప్పండి? నేనేమన్నా నా ప్రియురాలుగా నటించగలనా? ఎలాగైనా ఈ గంధం గట్టెక్కించారంటే మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను. ఆ డబ్బు కోసం కదనుకోండి, మా అమ్మగారి ప్రాణాలు కూడా మీరు కాపాడినవారు అవుతారు. ప్లీజ్ ప్లీజ్ కనిస్టర్. సరే, థ్యాంక్స్. అమ్మా అమ్మా, నీ గీతం చెప్పానే, ఆ అమ్మాయి. నమస్కారం. 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 కూర్చోమ్మా. మా మురళి మీ గురించి అన్ని చెప్పాడు. మీ గురించి కూడా ఆయన అంతా చెప్పారు. ఏం చదువుతున్నావమ్మా? ఇంటర్తో ఆపేశానండి. ఇంటర్తో ఆపు చేయాలనుకున్న మాట వాస్తవమా? కాబట్టి నేనే మోరల్ ఎంకరేజ్మెంట్ ఇచ్చాను. దాంతో ఇప్పుడు బిఎస్ ఫైనల్. ఏం గీత? బిఎస్ ఫైనల్ నా క్లాస్మేట్. అవునండి, కంగారులో ఏం చదువుకున్నాను అసలే కంగారు మనిషి అమ్మా, నిన్ను చూడగానే మరీ ఎక్కువ.